న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పర్యావరణాన్ని కాపాడుకుంటూనే తీర ప్రాంతాల అభివృద్ధి చేసుకోవాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 నోటిఫికేషన్ అమలుపై ప్రజా అభిప్రాయ సేకరణ ప్రక్రియ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి వీకెండ్ కావడంతో జిల్లాలోని తీర ప్రాంతంలోని పోలీసులను అప్రమత్తం చేసిన జిల్లా ఎస్పీ తుషార్ ధూడి। తీరంలో పర్యాటకులు ప్రమాదాలకు గురి కాకుండా భద్రతా కట్టుదిట్టం। దేశ సరిహద్దుల్లో వీరుల పోరాటంతోనే కార్గిల్ విజయం। భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయోత్సవంపై అవగాహన కార్యక్రమంలో వక్తలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 నోటిఫికేషన్ అమలు కొరకు ప్రజా అభిప్రాయ సేకరణ ప్రక్రియ జరిగింది। సిఆర్జెడ్ కింద తీర ప్రాంతాలు దాని ప్రాదేశిక నీటి పరిమితి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చెప్పారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 నోటిఫికేషన్ అమలు కొరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ జరిగింది। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మాట్లాడుతూ పర్యావరణాన్ని సులక్షణంగా కాపాడుకుంటూనే తీర ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు। ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మడ అడవులు, వాగులు, ఇసుక దిన్నెలు మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తూ వారి సంరక్షణకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు। మత్స్యకారులు తరతరాలుగా సముద్రంలోని మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు। ప్రకృతిని దెబ్బతీయకుండానే అభివృద్ధి చేస్తూ భావితరాల కొరకు పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు। సముద్ర తీర ప్రాంతం బాపట్ల జిల్లాలో 74 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉందని 492 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏర్పాటు కానుందన్నారు। తద్వారా జిల్లా ప్రజలకు కలిగే ప్రయోజనం చేపట్టే అభివృద్ధి అంశాలపై చర్చించారు। పర్యాటక రంగంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు। సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, ఎన్సీఎస్సీఎం ఈఈ శాస్త్రవేత్తలు కె సౌందరరాజన్, ఆర్ సుమనిధి, ఏపీసీజెడ్ ఎంఏ ఈ మీరా షేక్, సుభాని, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సంబంధించినటువంటి 2019కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి జరిగింది। మనకి ఇప్పటిదాకా అమల్లో ఉన్నది 2011 నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ప్రజెంట్ అమల్లో ఉన్నాయి। 2019కి సంబంధించినటువంటి అమెండెడ్ రూల్స్, ఎక్స్టెండెడ్ రూల్స్ వీటన్నిటిని కూడా మనం అమల్లో తీసుకుని రావాలంటే ఆఫ్టర్ దిస్ పబ్లిక్ హియరింగ్ మనం వీటిని ఈ అబ్జెక్షన్స్ వీటన్నిటిని కూడా మనం దృష్టిలోకి తీసుకొని ఫైనల్ గా మనము వీటిని ఫోర్స్లోకి తీసుకొని రాగలుగుతాం। ఆ క్రమంలో ఈ రోజు పబ్లిక్ హియరింగ్ జరిగింది। నాకు తెలిసి ఇది అదర్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా సమాంతరంగా జరుగుతూ ఉంది। రీసెంట్లీ న్యూస్ ఇన్ అనకాపల్లి ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెన్। సార్ నేను ఇక్కడికి కొత్తగా జాయిన్ అయిన తర్వాత కొంత కోస్టల్ రీజన్ ని వెళ్ళి నేను వ్యక్తిగతంగా వెళ్ళి చూడడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేసి పర్సనల్ గా। సో 74 కిలోమీటర్స్ కోస్టల్ స్ట్రెచ్ అనేది మనకి జిల్లాలో ఉంది। 74 కిలోమీటర్లు 74 కిలోమీటర్లలో కూడా కొన్ని చోట్ల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది, కొన్ని చోట్ల క్రీక్స్ ఉన్నాయి। ఆ క్రీక్స్ లో నేను కొన్ని క్రీక్స్ లో పర్సనల్ గా ట్రావెల్ చేసినప్పుడు బోట్లో బోత్ సైడ్స్ కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా థిక్ గా ఉంది, చాలా బాగుంది కూడా, ప్రకృతి పరంగా అంతా కూడా చాలా బాగుంది। అట్లనే కొన్ని ఫిషర్మెన్ విలేజెస్ ని వెళ్ళి విజిట్ చేసుకోవడం కూడా జరిగింది। సో ఫిషర్మెన్ అంతా కూడా ఇప్పటికీ మత్స్య వనరుల మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు। జాయింట్ కలెక్టర్ ప్రకాశంలో ఉన్నప్పుడు కూడా చాలా ఫిషర్మెన్ విలేజెస్ ని చాలా సందర్భాలలో క్లోజ్ గా ఇన్స్పెక్ట్ చేయడం, విజిట్ చేయడం అనేది జరిగింది, మళ్ళీ కూడా వెళ్ళడం అనేది జరిగింది। సో దీని అన్నింటినీ బట్టి చూసినప్పుడు ఇక్కడ మనకు 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి। ఒకటేమో డెవలప్మెంట్, రెండోదేమో ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్। ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏం కోరుకుంటుంది అని అంటే లిమిటెడ్ డెవలప్మెంట్, ప్లాన్డ్ డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజింగ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్ కోరుకుంటుంది। మరి ఈ ఫ్రిక్షన్ మధ్యలో మనం పనిచేయాలి। ఎంత హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎంత తగ్గించుకొని ఎన్విరాన్మెంట్ మీద
హ్యూమన్ చేసేటువంటి డిస్ట్రిక్షన్ని ఎంతైతే డిస్ట్రక్షన్ని తగ్గించుకొని చేస్తే ఎన్విరాన్మెంట్ తనంతట తానుగా బ్రహ్మాండంగా రక్షణ పొందుతుంది. దానివల్ల మనకి చాలా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందాక కొంతమంది చెప్తా ఉన్నట్టుగా కూడా సునామీలు కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు. సైక్లోన్స్ మరీ ఫ్రీక్వెంట్ ఉంటున్నాయి మనకి, ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 3 కొడుతుంది అనేది లేకపోతే ఎంతకాలమైనా మరి మనం ప్రిమిటివ్ సొసైటీ కానీ ఓన్లీ ఫిషింగ్ చేద్దాం, లేకపోతే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేసుకుందాం అనేది ఇంకొక పక్కన డెవలప్మెంట్ డిమాండ్ కూడా గట్టిగానే వినిపిస్తాం. డెవలప్మెంట్ డిమాండ్, బట్ దీని రెండింటి మధ్య సమన్వయం సాధించాలంటే ఒకటి, డెవలప్మెంట్ షల్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ ఉండాలి, ఎవ్రీవన్ యాక్సెప్ట్ దట్, బట్ ఇట్ షల్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎంతో కొంత కాపాడుకుంటూ కాబట్టి మనం కొంత ఎన్విరాన్మెంట్ ఈరోజు మనం చూస్తాం. బి ఇన్ ద ఒపీనియన్ దట్ 100% ఎన్విరాన్మెంట్ సైడ్ ఉంటారు లేదా 100% డెవలప్మెంట్ సైడ్ ఉంటారు. మిడిల్ పాత్ లోనే వెళ్ళాల్సి వస్తుంది. మిడిల్ పాత్ ఫైనల్ గా కంక్లూడ్ చేయాలంటే పర్యావరణాన్ని సంరక్షణగా కాపాడుకుంటూ డెవలప్మెంట్ ముందుకు తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. సో ఈ విషయాన్ని నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ ధూడి ఆదేశాల మేరకు జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరంలో భద్రతా ఏర్పాట్లను బాపట్ల జిల్లా డీఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ ధూడి ఆదేశాల మేరకు బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ సూర్యలంక సముద్ర తీరాన్ని సందర్శించారు. పోలీస్ అవుట్ పోస్ట్ టవర్స్ ను పరిశీలించారు. ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని గజ ఈతగాళ్లను ఆదేశించారు. సముద్రంలో నిర్దిష్ట లోతులో ఏర్పాటు చేసిన ఎరుపు రంగు జెండాలను దాటి యాత్రికులు ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా యాత్రికులను అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మెరైన్ సిబ్బంది సముద్ర తీరంలో సమర్థవంతంగా గస్తీ విధులు నిర్వహించాలన్నారు. మద్యం సేవించి ఎవరు సముద్రంలోకి దిగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఆకతాయిలు యాత్రికులను ఇబ్బందులకు గురి చేస్తున్నా, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా వెంటనే వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రూరల్ సిఐ శ్రీహరి, మెరైన్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, గజ ఈతగాళ్లు ఉన్నారు. చీరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సముదాయంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవంపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గౌతమ్ కుమార్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో వీరుల అవిశ్రాంత పోరాటంతోనే దేశ ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటున్నామని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గౌతమ్ కుమార్ చెప్పారు. చీరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సముదాయంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవంపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గౌతమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పటికీ కార్గిల్ యుద్ధం మాత్రం అరుదైందన్నారు. కొండపై పాకిస్తాన్ సైనికులు ఉంటే కొండ కింద ఇండియా సైనిక దళం ఉందన్నారు. అయితే ఈ యుద్ధం మే నెలలో ప్రారంభమైనప్పటికీ జూలై 26వ తేదీన త్రివర్ణ పతాకాన్ని ఇండియా సైనికులు కార్గిల్ భూభాగంలో ఎగురవేశారన్నారు. ఇక యుద్ధం వెనుక ప్రధానమంత్రి, రక్షణ మంత్రి సైనికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. అనేక మంది భారత వీరులు యుద్ధంలో మరణించినప్పటికీ వారి కుటుంబాలు దేశం కోసం ధైర్యంగా నిలబడ్డాయన్నారు. ఇటువంటి వీరుల పోరాటాల గురించి ప్రతి విద్యార్థి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా ప్రతినిధి మణికుమార్, బీజేపీ నాయకులు వెంకట రమణారావు, హేమంత్ కుమార్, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా దేశానికి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయం చెప్పడం కోసము అక్కడ వచ్చినటువంటి ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళు సైనిక దుస్తుల్లో కాకుండా మారువేషంలో వచ్చారు. మిలిటెంట్లు ఉన్నటువంటి డ్రెస్సుల్లో వాటిల్లో వచ్చారు. అయితే మొదటి రోజు అయితే తెలియలేదు అనుకోండి, నెమ్మదిగా యుద్ధం జరిగే కొద్దీ మే 5వ తారీఖున ప్రారంభమైంది ఇదంతా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడము, ఆ తర్వాత మన సైనికులు వెళ్ళడము, మన సైనికులు వెళ్ళిన తర్వాత చనిపోవటము, ఇది నెమ్మదిగా యుద్ధం ప్రారంభమైంది. అయితే యుద్ధం మొత్తం జరిగి మొత్తం కార్గిల్ని తిరిగి మళ్ళీ మనమే దాన్ని స్వాధీనపరుచుకొని అక్కడ తిరంగా పతాకాన్ని నాటినటువంటి రోజు జూలై 26. అందుకే ఇవాళ మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనేక యుద్ధాలు జరిగాయి. ఇదే మొదటి యుద్ధం కాదు, దీని ముందర కూడా అనేక దేశాలు యుద్ధాలు జరిగాయి. అయితే ఇటువంటి యుద్ధం ఎప్పుడు ప్రపంచంలో జరగలేదు. ఎదురెదురుగా కొట్టుకోవడం వేరు, ఎదురెదురుగా గన్లు ఫైరింగ్లు చేసుకోవడం వేరు. అయితే ఇక్కడ పైన కొండ పైన వాళ్ళు ఉన్నారు, 14,000 అడుగుల పైన వాళ్ళు ఉన్నారు, కింద భారతీయ సైన్యం. ఇటువంటి సైన్యము
ఒక పక్క దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, దేశంలో ఉన్నటువంటి రక్షణ శాఖలో ఉన్నటువంటి మంత్రులు, ఆర్మీ మేజరు వీళ్ళందరూ కలిసి నిర్ణయించినప్పుడు యుద్ధం ఎలా చేయాలి అనే చర్చలు జరిపినప్పుడు అందులో అప్పుడే చాలా యుద్ధాలు చేసినటువంటి ఇజ్రాయెల్ యొక్క సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వాజ్పేయి గారు వీళ్ళ యొక్క సూచన వచ్చింది. అయితే మన ఆర్మీ వాళ్ళు చెప్పారు ఇజ్రాయెల్ ఇప్పుడు దాకా చేసినటువంటి యుద్ధాలన్నీ కూడా ఎడారి ప్రాంతాల్లో, కాబట్టి ఈ అనుభవం ఇజ్రాయెల్ కూడా లేదు, కాబట్టి దీన్ని మనమే చేసి చూపిస్తాము, మనమే ప్రపంచానికి ఈ యుద్ధం ఎలా చేయాలో అనేటువంటిది నేర్పిస్తామని చెప్పి మన ఆర్మీ చెప్పింది చేసి చూపించింది. కాబట్టి మన సైన్యాధికారులు నమ్ముకున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో పాకిస్తానీ ఆలోచన ఏంటంటే ఇది కేవలం కార్గిల్లో జరిగేటువంటి యుద్ధమే కాదు, కార్గిల్లో ఎలాగో జరుగుతుంది, చుట్టూ మన సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేక సెక్టార్లలో కూడా అక్కడ కాల్పులు జరిపి ప్రపంచంలో భారతదేశము ఇట్లా మా పైన దాడులు చేస్తుంది, ఎందుకంటే దానికి ప్రతిచర్య భారతదేశం కూడా ఉంటుంది. కాబట్టి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఇదిగోండి ఐక్యరాజ్య భద్రతా మండలిలో భారతదేశం చూడండి పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి చూపించాలి, మేము మంచి వాళ్ళము, భారతదేశం పద్ధతి బాగోలేదు, భారతదేశం ఆక్రమించాలి, మా భూభాగంలోకి రావాలి అని ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆలోచన. కానీ పాకిస్తాన్ సఫలీకృతం కాలేదు. దౌత్యపరంగా చూస్తే భారతదేశం చాలా వేగంగా ముందడుగులు వేసింది. ఆ సమయంలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వం చేయవలసిన పనులు అంతర్జాతీయ స్థాయిలో ఏవేవి చేయాలో అన్ని చేస్తూ వెళ్ళింది, పాకిస్తాన్ ఎండగడుతూ వచ్చింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. ట్రిపుల్ ఐటీ విద్యార్థికి చీరల ఇంటర్వెల్ క్లబ్ ప్రతినిధులు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే ట్రిపుల్ ఐటీ విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చీరలపట్నంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఇన్నర్ క్లబ్ చీరల ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చీరలకు చెందిన భోగిరెడ్డి సంయుక్త అనే విద్యార్థి ఇంటర్లో 980 మార్కులు సొంతం బీహార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నాలో సీటు ట్రిపుల్ ఐటీ సీటు సాధించింది. విద్యార్థి ఉన్నత చదువుల నిమిత్తం ఇన్నర్వేల్ క్లబ్ తరపున నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ చీరాల్లో మహిళలకు చేయుతగా నిలిచేందుకు ఇన్నర్వేల్ క్లబ్ పనిచేస్తోందన్నారు. పేద కుటుంబంలో పుట్టి చదువులో ఉత్తమమైన మార్కులతో సంయుక్త ఆదర్శంగా నిలవడం గొప్ప విషయం అని తెలిపారు. ఇలానే భవిష్యత్తులో విద్యలో అందరికంటే ముందుండాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వేల్ ప్రెసిడెంట్ భానుకుమారి, ఇస్తర్ల సుభాష్ని, లలిత, నళిని తదితరులు పాల్గొన్నారు. మేము ఇన్నర్వేల్ క్లబ్ చీరాల వాళ్ళది థీమ్ ఏంటంటే ఎక్కడైతే సర్వీస్ అవసరమో, ఎక్కడైతే నీడీ పీపుల్ అవసరమో దానికోసం మేము ఇస్తున్నాము. ఈ పాప సంయుక్త పేరు, తనకి మేము జూనియర్ ఇంటర్లో హెల్ప్ చేసాము, తర్వాత సీనియర్ ఇంటర్లో హెల్ప్ చేసాము. ఎంపీసీలో చదువుకుంది. తనకి ఏంటంటే ఐఐటి పాట్నాలో తనకి సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. సో ఐఐటిలో రావడం అనేది చాలా గ్రేట్. మరి ఎందుకు ఈసారి మా థీమ్ ఏంటంటే హ్యుమానిటీ ఆఫ్ హార్ట్ బీట్. సో ఎక్కడైతే సర్వీస్ హ్యుమానిటీ ఉందో దాని హార్ట్ బీట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సర్వీస్ చేయడం అనేది మాకు చాలా అప్పటి నుంచో ఉంది. ఒక 35 years ఆఫ్ సర్వీస్ మాది. సో ఇన్నర్వేల్ మేము ఎక్కడైతే స్కూల్లో బెంచెస్ కానీ అన్నింటిలో ఇస్తూ ఉంటాము, కొన్ని రోటరీ వాళ్ళతో కలిసి చేస్తూ ఉంటాము. మరి ఈ సంవత్సరం మేమన్నీ ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని అనుకుంటా ఉన్నాము. సో దీనికోసమని ఎవరైతే నీడీగా ఉన్నారో పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాము. ఈ పాప మరి తన భవిష్యత్తులో ఇంకా మంచి మంచి శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ పాప భవిష్యత్తు కోసం మరి మేము చేసిన ఇచ్చిన సాయానికి మరి తను దానికి కృతజ్ఞతగా బాగా చదువుకుంటుంది. సో తన ఫ్యూచర్లో మంచి
భవిష్యత్ తరాలకి అలాంటి పిల్లలందరూ మన భవిష్యత్తులో ఇంకొక 2-3 పిల్లలకి వాళ్ళు సహాయం చేస్తారు కదా అని మేము మా క్లబ్ తరఫున మేము సహాయం చేస్తాం. చీరాలపట్నం పాపరాజు తోటలో వేంచేసుకున్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి జన్మదిన నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, వేద పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. చీరాలపట్నం పాపరాజు తోటలో వేంచేసుకున్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, వేద పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవతామూర్తులను దర్శించుకున్నారు. వీచేసిన భక్తులకు ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రసాదం అందజేశారు. చీరాల పట్టణ పరిధిలోని దండుబాటు డ్రైనేజీ పునరావాసాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రధానంగా రైల్ ట్రాక్ అవతల భాగానే ఉన్న 10 వార్డుల ప్రజలు దండుబాటు మురుగు డ్రైన్తో ఇబ్బందులు పడుతున్నారు. చీరాల పట్టణ పరిధిలోని దండుబాటు డ్రైనేజీ పునరావాసాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రధానంగా రైలు ట్రాక్ అవతల భాగానే ఉన్న 10 వార్డుల ప్రజలు దండుబాటు మురుగు డ్రైన్తో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నిర్దిష్టమైన ప్రణాళికలు లేకుండా ఈ డ్రైన్ నిర్మించి స్ట్రేట్ కట్ కాలువలో కలపడంతో జరిగింది. అయితే ఇక్కడ ఇళ్ల కంటే మురుగు కాలువని ఎత్తులో నిర్మించడంతో మురుగుకు ముందుగా కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెత్త, చెదారాలు, ఇతర వ్యర్థాలతో డ్రైనేజీ పూడిపోతుంది. ఇక వర్షం పట్టే ప్రతిసారి ఇళ్లలో నీరు మురుగు కాలువ ద్వారా స్కైట్లలో కలవాల్సి ఉండగా ఎందుకు భిన్నంగా మురుగు కాల్వలో నీరు ఇళ్లలోకి చేరుతుంది. అయితే ఈ సమస్య గత దశాబ్దాల కాలంగా ఉన్నప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. కొత్త పాలకులైన సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు బయటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని రావూరిపేట సచివాలయం 2 వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో న్యాయవాది చుక్కల రామారావు వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలని, తద్వారా వాహన ప్రమాదాలు నియంత్రించవచ్చని న్యాయవాది చిక్కాల రామారావు తెలిపారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని రావూరిపేట సచివాలయం 2 వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో న్యాయవాది చిక్కాల రామారావు వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. ముఖ్యంగా సదస్సులో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించడంతో పాటుగా నూతన చట్టాలకు అనుగుణంగా హెల్మెట్ లేని వాహనదారులకు భారీగా విధించబోతున్న జరిమానా గురించి, అలాగే ట్రిపుల్ రైడింగ్, మైనర్ల రైడింగ్, రెక్లెస్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ తదితర అంశాల గురించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ మాథిన్, పంచాయతీ కార్యదర్శి సారథి, విఆర్ఓ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లో భాగంగా వేటపాలెం మండలం రామన్నపేటలో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా హౌ టు యూసేజ్ ఆఫ్ హెల్మెట్ అనే దాని గురించి చెప్పబోతున్నాం. హెల్మెట్ ఉపయోగించినందువల్ల ఉపయోగాలు, ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయితే మాత్రం బాడీ ప్రెజెంట్ అయినా కానీ ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి హెల్మెట్ ధరించి అందరూ ద్విచక్ర వాహనాల మీద సురక్షితంగా గమ్యాలకు చేరుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదండి, హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయల ఫైన్ ఉంటుంది. అలాగే హెల్మెట్ లేనందువల్ల 1000 రూపాయలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. అంతేకాదు లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితంగా గమ్యాలను చేరుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి జూలై 1వ తారీఖు నుంచి మారినటువంటి కొత్త చట్టాల అనుసారం జరిమానాలు భారీగా పెరిగినాయి. గతంలో 100 రూపాయలు ఉండేటువంటి జరిమానా ఈరోజు హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలకు పెంచారు. మరి హెల్మెట్ ధరించడం అనేది మన మేలు కోసమే గవర్నమెంట్ పెట్టింది, కానీ దానివల్ల ప్రభుత్వానికి ఏదో ఆదాయం వస్తుందని కాదు. మరి హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలతో పోలిస్తే 1000 రూపాయలు పెట్టుకుని మనం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకిది శ్రీరామ లక్షలాగా పనికొస్తుంది. నా మిత్రుడు ఈ మధ్యనే ఒక సంఘటన, తిరుపతిలో వాళ్ళ మదరు మరి ఈ రోజులో మదర్ బ్రేక్ చేయడం వల్ల ఆవిడ రోడ్డు మీద
విషయాలు, అదేవిధంగా కేవలం బండి నడిపే వ్యక్తులే కాకుండా మరి అదేవిధంగా మత్తు పానీయాలు లేదంటే ఫోన్ మాట్లాడతా, అదేవిధంగా రెక్లెస్గా ఈ విధంగా కొంతమంది పిల్లలు రేసింగ్ పెట్టుకుంటారు. ఇవన్నీ చట్టరీత్యా నేరం. మరి అలాంటి వాటికి తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. పదే పదే కనుక అదే వారి లైసెన్స్ని రద్దు చేయడం కానివ్వండి, అదేవిధంగా మైనర్లు కనుక బండ్లు నడపడం చేయగలిగితే ఆ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే తల్లిదండ్రులు, ఆ బండి తాలూకా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారికి జైలు శిక్ష. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బలహీనపడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలు చోట్ల అలాగే రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు తెలంగాణలోనూ 2 రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని, ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఓ మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటలు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని తెలిపింది. భారత్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. నవంబర్లో జరగబోయే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు ఖరారైంది. ఈ మేరకు కమలా హారిస్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. తన అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తులపై సంతకం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఫోటోలు పంచుకున్నారు. నవంబర్లో తన ప్రజాశక్తితో కూడిన ప్రచారమే గెలుస్తోందని ఈ సందర్భంగా హారిస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఓటు ద్వారా గెలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 4 వ్యాగన్లు పూర్తిగా పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన వల్ల రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం లేదని తెలిపారు. అయితే గూడ్స్ రైలు పట్టాలు తప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం బోయిసర్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 4 వ్యాగన్లు ట్రాక్ తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. లోకల్ మిగతా రైళ్లపై ఎలాంటి ప్రభావం లేదని పశ్చిమ రైల్వే సిపిఆర్ఓ తెలిపారు. అయితే పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా వారం రోజుల్లో పలు గూడ్స్ రైలు పట్టాలు తప్పాయి. ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 5 రోజుల పాటు నిర్వహించిన సమావేశంలో భాగంగా అనేక అంశాలపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీ నోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వచ్చాయన్నారు. గతంలో 200 పెన్షన్ 2000కు పెంచామని తెలిపారు. ఈసారి 4000 పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి నెల 7000 పెన్షన్ అందించామని గుర్తు చేశారు. కరెంటు కొరత గురించి మిగులు కరెంటు సాధించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణాకు గోదావరి నీటిని తరలించామన్నారు. తనకు పేరు వస్తుందని గత ప్రభుత్వం పట్టిసీమను ఆపరేట్ చేయలేదని ఆరోపించారు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సైకిల్ ఇండియా 2.64 లక్షల యూనిట్ల పాపులర్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లో హైటెన్షన్ కోడ్ సంబంధించిన సాంకేతిక లోపం తలెత్తడం వల్లే 2.64 లక్షల సుజుకి యాక్సెస్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. 2022 ఏప్రిల్ నుండి 2022 డిసెంబర్ 3వ తేదీ వరకు తయారైన సుజుకి యాక్సెస్ 125 2,63,788 యూనిట్లు రీకాల్ చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లు సుజుకి యాక్సెస్ 125 ఒకటి, హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టినీ 125 స్కూటర్లకు సుజుకి యాక్సెస్ 125 పోటీ ఇస్తోంది. భారత్ శ్రీలంక మధ్య 3 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు బాగా సన్నద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ భినురా ఫెర్నాండో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేసింది. స్పీడర్ భినురా ఫెర్నాండో తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడని ఇందులో తెలిపింది. కాగా స్టాండ్ బైగా రమేష్ మెండిస్ ను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా భారత్ సిరీస్ కు ముందు శ్రీలంక జట్టుకు వరుసగా 5 దెబ్బలు తగులుతున్నాయి. భినురా ఫెర్నాండోకు ముందు ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారా వేలికి గాయం కారణంగా ఈ టీ20 సిరీస్ కు దూరమయ్యారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కోస్టల్ రెగ్యులేషన్ జూన్ 2019 నోటిఫికేషన్ అమలుపై ప్రజా అభిప్రాయ సేకరణ ప్రక్రియ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి.
వీకెండ్ కావడంతో జిల్లాలోని తీర ప్రాంతంలోని పోలీసులను అప్రమత్తం చేసిన జిల్లా ఎస్పీ తుషార్ ధూడి. తీరంలో పర్యాటకులు ప్రమాదాలకు గురి కాకుండా భద్రతా కట్టుదిట్టం. దేశ సరిహద్దుల్లో వీరుల పోరాటంతోనే కార్గిల్ విజయం. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయోత్సవంపై అవగాహన కార్యక్రమంలో వక్తలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.